ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, ఎంతమంది సింగర్స్ మరీ ముఖ్యంగా మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళ టాలెంట్ చూపిస్తూ ఉన్నారు. చక్కటి వాయిస్తో మనల్ని అందరినీ ఫిదా చేసేస్తూ ఉన్నారు. చిన్నైనా పెద్దయినా వాళ్ళ గొంతుకుతో వాళ్ళు పాడే పాటలతో అందరూ వాళ్ళకి ముగ్ధులవుతూ వస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం మనతో పాటు మంచిర్యాల జిల్లా చిర్రకుంట గ్రామానికి చెందినటువంటి వనీలా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆవిడ ఫోక్ సింగర్, హౌస్ వైఫ్ అయినా కూడా తనలో ఉన్న టాలెంట్ని ఒక్కసారి బయట ప్రపంచానికి చూపించాలి, నేను కూడా పాటలు బాగా పాడతాను, ఒక అవకాశం ఇవ్వండి అంటూ తను ఒక పాట పాడతాను నేను వినండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. బట్ తను ఆల్రెడీ చిన్న చిన్న స్టేజ్ షోస్లో పార్టిసిపేట్ చేయటం, అక్కడ ఫోక్ సాంగ్స్ పాడడం, అండ్ అలాగే ఇప్పుడు మరొక పాటతో కూడా తను ముందుకు వస్తూ ఉన్నారు. ఆ పాట స్వయంగా తనే రాశారు, పాడుతూ ఉన్నారు కూడా. ఒక ఫోక్ సాంగ్ త్వరలో రాబోతుందట. ఆ పాట ఏంటి, అసలు ఇంతకీ తను ఎలా పాడతారు, తన వాయిస్ ఎలా ఉంది, ఇవన్నీ వినాలని నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో నేను చెప్పే కన్నా కూడా మీరు ఒకసారి వినేస్తే నిజంగా మీరు కూడా తన వాయిస్కి ఫిదా అయిపోతారు. మరి తనతో మాట్లాడిద్దామా? దుక్కి దునిన మిరియమా దున్నలేద మిరియమా ఎలుమ సౌదరి ఎనుక తోట ఎదా జలిన మిరియమా దుక్కి దునిన మిరియమా దున్నలేద మిరియమా దుక్కి దునిన మిరియమా దున్నలేద మిరియమా సజ్జెల్లు సామల్లో ఏటివరిగా జెల్లు సజ్జెల్లు సామల్లో ఏటివరిగా జెల్లు సామాలే రామానే నీ అన్నా మరి సజ్జాలే రామానే నీ అన్నా శుక్రవారం నాడు సక్కన్ని దినము ఉత్తరాజికి పోయి ఇత్తూనం తెచ్చి అలికిన్నా పూసిన్న అరుగుల్లా మీద పచ్చని పువ్వుల్లా పందిర్లా కింద పచ్చని పువ్వుల్లా పందిర్లా కింద. నమస్కారం వనీల గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. చక్కటి వాయిస్ మీది. థ్యాంక్ యూ. సో బ్లెస్డ్ అనమాట ఆ రకంగా. నిజంగా అదొక వరం, అలాంటి మంచి గొంతు రావటం కూడా. సో నేను చెప్పే కన్నా కూడా మీరు పాడితే ఇంకా బాగా ప్రజలకు అర్థమైపోతుంది కాబట్టి ఫస్ట్ ఒక పాటతోనే స్టార్ట్ చేద్దాం మాటలన్నీ కూడా. పాడండి. దుక్కి దునిన మిరియమా దున్నలేద మిరియమా ఎలుమ సౌదరి ఎనుక తోట ఎదా జలిన మిరియమా దుక్కి దునిన మిరియమా దున్నలేద మిరియమా దుక్కి దునిన మిరియమా దున్నలేద మిరియమా దుక్కి దునిన మిరియమా దున్నలేద మిరియమా ఎలుమ సౌదరి ఎనుక తోట ఎదా జలిన మిరియమా మొలక మొలిసిందా మిరియమా మొలవలేద మిరియమా మారాకు తొడిగి మొగ్గ వెయ్యలేద మిరియమా వేసిందా మిరియమా వెయ్యలేద మిరియమా వేసిందా మిరియమా వెయ్యలేద మిరియమా వేసిందా మిరియమా వెయ్యలేద మిరియమా మారాకు తొడిగి మొగ్గ వెయ్యలేద మిరియమా. వావ్, థ్యాంక్ యూ. చాలా బాగుంది తెలుసా మీ వాయిస్. పల్లెటూర్లకు వెళ్ళగానే ఎలా చక్కగా పాడుకుంటూ ఉంటారు సేకరణ పాటలు. అవునండి, మాది కూడా పల్లెటూరే అండి. ఏ ఊరు మీది? మంచిర్యాల డిస్టిక్ మందమరి మండలం చిర్రకుంట విలేజ్. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ నేనండి. హౌస్ వైఫ్. ఓకే, మీ వారు జాబ్ చేస్తారు. జాబ్ చేస్తారు. పిల్లలు? పాప బాబు. మామూలుగా కొంతమందికి చిన్నప్పటి నుంచి ఆ కోరిక ఉంటుంది, అంటే ఇంట్లో అమ్మ వాళ్ళ నాన్న తాత వాళ్ళు ఎవరో ఒకరు పాడడం చూసి అలా కొంతమందికి వచ్చేస్తూ ఉంటుంది. అమ్మ పాడుతుంది బతుకమ్మ సాంగ్స్, పల్లెటూరు వాతావరణంలో ఉన్న సాంగ్స్ మొత్తము వినున్నారా? చిన్నప్పుడు ఇలా అమ్మ పాడినప్పుడు అలా అమ్మ పాడిన పాటలు విన్నాము. నేను కూడా కలెక్ట్ చేసుకున్నాను అమ్మ దగ్గర నుండి. మరి అమ్మ దగ్గర కలెక్ట్ చేసుకున్న సాంగ్ ఒకటి పాడండి. సజ్జెల్లు సామల్లో ఏటివరిగా జెల్లు సజ్జెల్లు సామల్లో ఏటివరిగా జెల్లు సామాలే రామానే నీ అన్నా మరి సజ్జాలే రామానే నీ అన్నా సామాలే రామానే నీ అన్నా మరి సజ్జాలే రామానే నీ అన్నా సామాలేరి పోతి సజ్జాలేరి పోతి సామాలేరి పోతి సజ్జాలేరి పోతి కర్రాగొయ్యామానే నీ అన్నా మరి మోపు గట్టామానే నీ అన్నా కర్రాగొయ్యామానే నీ అన్నా మరి మోపు గట్టామానే నీ అన్నా. బా, ఎంత బాగుంది తెలుసా మీ వాయిస్. నిజంగా నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువేనేమో. భలే క్యూట్గా అనిపిస్తుంది, కొత్తగా. చాలా చాలా బాగుంది. చెప్పారా ఎవరన్నా ఇలా మీ వాయిస్ బాగుందని? కానీ చాలా మంది అన్నారు.
రిలేటివ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు. అవునా? కానీ ఇంకా మనకు ఆ టైం రాక ఈ చిన్న పిల్లలు ఎంత వయసు పిల్లలకి ఇప్పుడు? 11 years పాప, 13 years బాబు. బాబు. ఓకే. సో వాళ్ళు కొంచెం పెద్దగా అవుతున్నారు పెద్ద కాబట్టి అయ్యేసరికి. కొద్దిగా తీరిక దొరుకుతుంది తల్లులకి ఈ టైంలోనే. రైట్. సో ఇప్పుడు పాడిన పాట అమ్మ నేర్పించారా? అమ్మ నేర్పింది. అర్థం ఏంటి వాటికి? సజ్జాలేరమనే సామాలేరమనే మ్మ్. వాళ్ళ ఆడపడుచుకు చెప్తుంది, మీ అన్న ఇట్లా సజ్జలు సామాలేరమన్నాడు ఏమంటే నేను నేర్పోసిన. దాని తర్వాత కర్ర గోయమన్నాడు, మోపు కట్టమన్నాడు. మ్మ్. ఇట్లా కష్టపెడుతుండు. నేను ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ మళ్ళీ కష్టపెడుతుండు, అది చేయమంటుండు ఇది చేయమంటుండు, నేనేం చేయాలి అనేసి ఉంటుంది సాంగ్ మొత్తము. పాటలన్నీ కూడా ఫోక్ సాంగ్స్ ఈ మధ్య కాలంలో నేను వింటున్నాను కదా వనిల గారు, అంటే న్యాచురల్ సింగర్స్ వీళ్ళందరూ కూడా మట్టిలో మాణిక్యాలు, ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్న టాలెంట్. అవునండి. పాటలన్నీ కూడా ఏదో మాట్లాడుతున్నట్టు, మన మనుషులతో మన కష్టం చెప్పుకుంటున్నట్టు, మన బాధల గురించి మన సంతోషం గురించి షేర్ చేసుకుంటున్నట్టుగానే ఉంటాయి. ఫోక్ సాంగ్స్ లో ఉన్న స్పెషాలిటీయే అది పల్లె పాటల్లో కదా. మీకు ఇలా పాడుకుంటూ బాగా నచ్చిన పాట ఈ మధ్య కాలంలో విన్నది కావచ్చు, మీరు సేకరించిన పాటల్లో కావచ్చు, ఏముంది అలాంటి సాంగ్ ఏదన్నా ఉందా? పాడండి. శుక్రవారం నాడు సక్కన్ని దినము ఉత్తరాజికి పోయి ఇత్తూనం తెచ్చి అలికిన్నా పూసిన్న అరుగుల్లా మీద పచ్చని పువ్వుల్లా పందిర్లా కింద, పచ్చని పువ్వుల్లా పందిర్లా కింద, తెల్లన్ని ఇత్తూనం పచ్చవడరాకి, పచ్చని ఇత్తూనం తెల్లవడరాకి, జోకీరి ఇత్తూనం జోడు గంపల్లా, పట్టిరి ఇత్తూనం పైడి గంపల్లా, పట్టిరి ఇత్తూనం పైడి గంపల్లా, ముత్తైదా కెత్తిరి 3 గంపల్లో, బాలింత కెత్తిరి 5 గంపల్లో, పడతులా కెత్తిరి 10 గంపల్లో, గంపాలెత్తుకొని సేను కాడికచ్చే, గంపాలెత్తుకొని సేను కాడికచ్చే, శ్రీరాముడు గొరువట్టే సీతా సాలేసే, రఘురాముడు గొరువట్టే రంభా సాలేసే, బలరాముడు గొరువట్టే బాలింతాలేసే, ఒక్కొక్క దినమాయే రెండో దినమాయే, ఒక్కొక్క దినమాయే రెండో దినమాయే. సూపర్, అసలు ఇస్తాను నేను మీకు కిస్. మీ వాయిస్ నిజంగా అంత క్యూట్ ఉంది, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అఫ్ కోర్స్ మన ఎప్పుడైనా సరే డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అంటారు కదా, నిజంగా అలానే ఉంది. అంటే జస్ట్ ఓకే, ఇప్పుడు చాలా మందిని వింటున్నాము, బాగా పాడుతున్నారు, పాడాలన్న తపన వాళ్ళకు ఉంటుంది, ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి, కానీ టాలెంట్ కూడా అంతే ఉండాలి, వాయిస్కి సాన పెట్టాలి, అవునండి. అవకాశాలు రావాలి, దాన్ని సద్వినియోగపరచుకోవాలి, ఎంత ప్రాసెస్ ఉంటుంది. అది ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఉండాలి, మళ్ళీ వాళ్ళ పరిస్థితులు అనుకూలించాలి, అట్లయితేనే మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తాయి. నిజంగా ఆ టాలెంట్ ఉండడమే కాదు, ఎంకరేజ్మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి, ప్రోత్సహించేవాళ్ళు. అవునండి. సో మరి మ్యారేజ్ అయిన తర్వాత కదా మీరు పాటలు పాడడం అనేది అసలు ఎలా, మరి ఇంట్లో ఒప్పుకుంటారా? అంతా ఓకేనా? సపోర్ట్ చేస్తున్నారా? బాగా చేస్తున్నారా? మా husband. ఏమంటారు మరి ఇలా పాటలు పాడినప్పుడు? మీరు చెప్పినప్పుడు నేను ఇలా పాడదాం అనుకుంటున్నాను పాటలు అని మీ వారితో చెప్పినప్పుడు ఏమన్నారు? ఓకే, కంటిన్యూ ఎంకరేజ్ చేస్తారు అంతే. చాలా మంచివారు. మరి వినిపించారా మీ వాయిస్ ఫస్ట్ మీ వారికి ఇలా పాటలు పాడతాను? రోజు వింటూనే ఉంటాడు కదా ఇంట్లో. అలవాటు అయిపోయిందా ఇంకా? అయిపోయింది. ఏం పాట పాడతారు? ఒకవేళ మీ వారి గురించి ఒక పాట పాడమంటే పాడండి, ఒక ఫోక్ సాంగ్ ఏదైనా ఆయన తలుచుకుని పాడండి. పొద్దు ఒడిసే గట్ల నడుమా, పొద్దు ఒడిసే గట్ల నడుమా, బొద్ది కూర ఏరబోతే బాలుడెంత వన్నె కాడమ్మా, నీ సిన్ని కొడుకు బాలుడెంత వన్నె కాడమ్మా, ఒట్లె కూర ఎగజల్లి, ఒట్లె కూర ఎగజల్లి ఉరికినాడు నీ కొడుకు బాలుడెంత సిలిపివాడమ్మా, నీ సిన్ని కొడుకు బాలుడెంత సిలిపివాడమ్మా, కట్టలేరి పుల్లలేరి, కట్టలేరి పుల్లలేరి, కట్టుకుంటి బేరు మోపు మోపును పడగొట్టినాడమ్మా, అవన్నె కాడు మోపును పడగొట్టినాడమ్మా, పుల్లగుర్రం జల్లితోక, పుల్లగుర్రం జల్లితోక, ఏడబోతావు రాజు కొడుక మోపునన్న గట్టిపోవురా, ఓ సిన్ని రాజా పైకమన్నా ఇచ్చిపోవురా, మోపునన్న గట్టిపోవురా, నా సిన్ని రాజా పైకమన్నా ఇచ్చిపోవురా, ఒంటి మేక సంటి పాలు, ఒంటి మేక సంటి పాలు పెంచుకుంటే నాయకురులు కుర్మసాన్ని కట్ట మీదరా, నా సిన్ని రాజా దులుపుకుంటే నాయకురులు రా, కురమసాన్ని కట్ట మీదరా, నా సిన్ని రాజా దులుపుకుంటే నాయకురులు రా. అబ్బో భలే ఉందే, మీ వారిని తలుచుకుని పాడమంటే చాలా హుషారైన పాట పాడేశారు. ఇష్టమా? ఏం ఇష్టం అని చెప్తారు? ఎలాంటి పాటలు పాడితే మీరు ఇష్టం మీ వారికి? ఫోక్ సాంగ్స్. ఫోక్ సాంగ్. నేను ఎప్పుడు ఫోక్లో కామన్గా కొంత డిఫరెంట్ జానర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సాడ్ ఉంటాయి,
లేకపోతే పూర్తిగా మన కష్టాలు చెప్పుకునే ఉంటాయి, ఆ బాధలో ఉండిపోయినవి ఉంటాయి, బాధ నుండి బయటికి రప్పించే హుషారైన పాటలు ఉంటాయి. ఏవి ఇష్టం? ఈ మామూలుగా బాధ నుండి బయటికి తెప్పించి అందరికి ఇష్టం కదండి. అవునా? థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అండి.